వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ జిల్లాలో హత్య జరిగింది. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు మృతి చెందారు. బక్రీద్ రోజున హిందూ యువకుడిని దారుణంగా హత్య చేశాడు. సూర్య చౌహాన్ ను హత్య చేశారు అసద్. అయితే హత్య అనంతరం నిందితుడు పరారైనటువంటి పరిస్థితులు మనం చూసాం. అతని పైన దాదాపు 50,000 రూపాయల వరకు రివార్డును కూడా ప్రకటించారు పోలీసులు. అర్ధరాత్రి తన ఫ్రెండ్ దగ్గరికి డబ్బులు తీసుకునేందుకు ఖోడా అనేటువంటి ప్రదేశానికి వస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. అయితే నగరం నుంచి పారిపోవాలని పక్కా ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం ఇందిరాపురంలో పోలీసులు నిఘాను ఏర్పాటు చేశారు. బైక్ పైన అసద్ రాగానే లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించడం జరిగింది. అయితే పోలీసులపైకే కాల్పులు జరిపారు నిందితుడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అసద్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొన్ని నెలలుగా అసద్ సూర్య మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే బక్రీద్ రోజున సూర్యను ఇంటికి పిలిచి హత్య చేశాడు అసద్. అనంతరం అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితులు మనం చూసాం. అసద్ ను పట్టుకునేందుకు పోలీసులు కూడా బృందాలుగా ఏర్పాటు చేసి పక్కా రెక్కి నిర్వహించారు. మనం చూసుకుంటున్నటువంటి విజువల్స్ లో సూర్య చౌహాన్, అసద్ వీరిద్దరు కూడా మిత్రులుగా ఉన్నారు. తరచుగా కూడా ఇటీవలే కాలంలో వీరి మధ్య కొంతవరకు వివాదాస్పదంగా కొన్ని వివాదాలు సాగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. मैं अनाथ हो गई बिल्कुल। मैं किसके ऊपर जीऊं? मेरा आदमी भी नहीं है, मेरा बच्चा था वो भी मेरा ले लिया मेरे मोमदन लोगों ने। आपके पति भी नहीं है? नहीं है मेरे पति, कोई और बच्चा भी नहीं है? कोई बच्चा बड़ा है, वो भी बीमार है, वो दिमाग की हालत में सही रहती है, उसका दौरा पड़ जाता है। मैं उसका इलाज करवाऊंगी, मैं कमाऊंगी, मैं क्या करूं बताओ? मेरे कोई न कमाने वाला रहा न मेरे कोई और कोई दूसरा बच्चा, मैं किसके सारे जीऊं? किराए पर रहती है। थाना कोड़ा क्षेत्र के अंतर्गत 28 तारीख को एक दुखद घटना हुई थी, जिसमें असद नामक युवक के द्वारा सूर्य चौहान को चाकू मार दिया गया था और जिसमें इलाज के दौरान सूर्य चौहान का देहांत हो गया था। उनके परिजनों के द्वारा दी गई तहरीर के आधार पर थाना कोड़ा में सुसंगत धाराओं में मुकदमा पंजीकृत किया गया था और 5 अभियुक्तों को आरोपी बनाया गया था। इसमें 3 अभियुक्तों की गिरफ्तारी तत्काल पुलिस के द्वारा कर ली गई थी और शेष अभियुक्त शेष थे, जिसमें से मुख्य आरोपी असद फरार था और उसके ऊपर पुलिस टीम के द्वारा 50,000 रुपए पुरस्कार की घोषणा भी की गई थी। आज पुलिस टीम को यह सूचना प्राप्त हुई थी कि असद अपने कुछ साथियों से मिलने थाना कोड़ा क्षेत्र में आने वाला है और उनसे पैसे लेकर के वो भागने की फिराक में था। पुलिस टीम के द्वारा तत्काल कार्रवाई करते हुए इस पूरे क्षेत्र में कॉम्बिंग की जा रही थी। एसीपी इंदिरापुरम और थाना कोड़ा और थाना इंदिरापुरम की पूरी टीम इस क्षेत्र में मुस्तैद थी। बैरियर लगा के चेकिंग की जा रही थी। इसी दौरान असद अपने एक साथी के साथ बाइक से आता हुआ दिखाई देता है। पुलिस टीम के द्वारा उसे रोकने का प्रयास किया जाता है, चेतावनी दी जाती है, लेकिन वो पुलिस टीम पर फायरिंग करता है और जवाबी फायरिंग में पुलिस टीम के द्वारा भी आत्मरक्षा फायरिंग की जाती है, जिसमें असद को गोली लगी। ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, గజియాబాద్ లో చోటు చేసుకున్నటువంటి హత్య, దాని తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్ మొత్తం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ జిల్లాలో ఒక హత్య చోటు చేసుకుంది. బక్రీద్ రోజున ఏదైతే తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సూర్య చౌహాన్ కూడా బక్రీద్ రోజున విందుకు పిలిచాడు అసద్. ఈ నేపథ్యంలో కూడా గత కొంతకాలంగా వీరిద్దరి మధ్యన గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా భోజనానికి పిలిచినటువంటి అసద్ సూర్య చౌహాన్ కూడా అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కూడా అతని పైన 50,000 రూపాయలు రివార్డు ప్రకటించారు పోలీసులు. అతను పట్టిస్తే కనుక అమౌంట్ కూడా ఇస్తామని చెప్పి. ఈ క్రమంలో కూడా తను పారిపోయేందుకు, అంటే ఊరు విడిచి పారిపోయేందుకు కూడా కోడా అనే ప్రదేశానికి వస్తున్నట్లుగా కూడా పోలీసులకు సమాచారం ఉంది. అతను ఫ్రెండ్ దగ్గర అమౌంట్ తీసుకుని బయట ప్రాంతానికి వెళ్లేందుకు కూడా తను సిద్ధమైనట్టుగా తెలుస్తుంది పోలీసులు. పక్క ప్రణాళిక ప్రకారం ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి పోలీసులు అసద్ ని లొంగిపోవాలని చెప్పేసి కూడా ఆదేశించారు. ఈ క్రమంలో అసద్ వారి నుంచి తప్పించుకున్న క్రమంలో కూడా వారిపైన తిరిగి కాల్పులు జరిపిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా పోలీసు అధికారులు అసద్ పైన కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పూర్తి స్థాయిలో అసద్ ప్రధాన నిందితుడి అసద్ అక్కడిక్కడే కోలున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అతను మృతి చెందినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ సూర్యకోను అసద్ కు మధ్య గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎలాగైనా అంతమొందించాలన్న లక్ష్యంతో బక్రీద్ పండుగ రోజున ఆ భోజనానికి రమ్మని చెప్పి పిలిచిన నేపథ్యంలోనే అతని విధంగా హత్య చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన
చేసినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు ఇతన్ని పట్టుకోవడానికి రివార్డును కూడా ప్రకటించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే రివార్డు ప్రకటించిన విషయం తెలుసుకున్నటువంటి అసత్ ఊరు విడిచి వెళ్లిపోవాలనే క్రమంలోనే తన ఫ్రెండ్ దగ్గర ఆ నగదు కోసం వచ్చి పూర్తి స్థాయిలో పోలీసులకు దొరికిపోయాడు. ఈ క్రమంలోనే పట్టుకోవాలి లొంగిపోవాలన్నప్పుడు అతను లొంగిపోకుండా కాల్పులు జరిపిన నేపథ్యంలో ఒక్కసారిగా ఎదురు కాల్పుల్లో కూడా అసత్ మరణించినట్లుగా కూడా పోలీసు అధికారులు తెలిపారు. కాబట్టి చిన్న గొడవల కారణంగా కూడా ఈ రోజు తన ఫ్రెండ్ ని హత్య చేసి తాను కూడా ఆ ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి పరిస్థితి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. పోలీసుల ఎన్కౌంటర్ లో నిందితుడు మృతికి చెందాడు. ప్రధానంగా బక్రీద్ రోజున హిందూ యువకుడిని దారుణంగా హత్య చేశాడు. సూర్య చౌహాన్ ను హత్య చేశాడు అసద్ అనేటువంటి వ్యక్తి. హత్య అనంతరం అసద్ అక్కడి నుంచి పరారయ్యారు. అతనిపైన దాదాపు 50,000 రివార్డును కూడా ప్రకటించారు పోలీసులు. అర్ధరాత్రి తన ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకునేందుకు అసద్ ఖోడా అనేటువంటి ప్రదేశానికి వస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు కూడా నగరం నుంచి పారిపోవాలని ప్లాన్ చేసినట్లుగా గుర్తించి అక్కడికి చేరుకున్నారు. నిందితుడి కోసం ఇందిరాపురంలో పోలీసులు కూడా నిఘాను ఏర్పాటు చేశారు. బైక్ పైన అసద్ రాగానే లొంగిపోవాలంటూ కూడా పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడింది. అయితే పోలీసులపైనే ఎదురు కాల్పులు జరిపారు నిందితుడు. అయితే పోలీసుల ఎదుట కాల్పులు జరపడంతో అసద్ కూడా మృతి చెందారు. కొన్ని నెలలుగా అసద్ సూర్య మధ్య తరచూ గొడవలు సాగుతుండడం, బక్రీద్ రోజున సూర్యను ఇంటికి పిలిచి హత్య చేసినటువంటి వైనం మాత్రం గజియాబాద్ వ్యాప్తంగా కొంతవరకు కలకలం రేపుతుంది.